ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. మన పక్షాన దేవుడు ఉంటాడు, మనకు జయాన్ని ఇస్తాడు. మన కుడి చేతిని పట్టుకుని ఆయన మనల్ని నడిపిస్తారు. మన పక్షాన ఎవరు లేకపోయినా ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మన కుడి చేతిని పట్టుకుని మనల్ని నడిపించే దేవుడు, మనకు జయాన్నిచ్చే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వేడుకునేవారుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు. ముయ్యబడిన తలుపులైన తెరుస్తారు, కట్టబడిన ఆ కట్లను విప్పి మన జీవితంలో సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. విశ్వాసంతో, నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే వేడుకుంటామో దేవుడు మన కుడి చేతిని పట్టుకుని నిత్యము నడిపించే దేవుడు. ఆ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ దేవుడు కలుగు చేసే శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా పక్షం నుండి మాకు జయాన్నిచ్చి మా కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడవు నీవే. అందరూ వదిలిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు దేవా. మా పక్షంలో ఉండే దేవుడవు. ఉదయకాల సమయంలో ఎవరైతే